హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి చిన్న టిప్ తీసుకొచ్చేసాను. అందరికీ యూస్ఫుల్ అయ్యేదే. మరి వెల్కమ్ టు లక్కీ పిల్ల క్రియేషన్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోతే పక్కనటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుకుంటాయి. సరే, మరి ఈరోజు విషయంలోకి వెళ్ళిపోదామా? సోదొద్దు, మ్యాటర్లోకి రా అంటావా? చిన్న టిప్ అంటే చిన్న టిప్ చూసేయండి. మరి ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా సోమవారం రోజు దీపావళి అనమాట. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలా అంటే చాలా మంది పూజలు, వ్రతాలు అన్ని చేసుకుంటా ఉంటారు, నోములని. చక్కగా మనకు పూలు అవైలబుల్గా ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి. కొంతమందికి దూరాన్ని ఉంటారు కదా, నాలాగా నేనంటే ఊరికి దూరంలో ఉన్నాను కాబట్టి నాకు పూలు తొందరగా దొరకవని నేను ఒక్కసారి పూలు తెచ్చుకోవాలని ఇవాళ వెళ్ళి పూలు తీసుకొని వచ్చేసా. కొంచెమే తీసుకొచ్చాను, కానీ ఈ తెచ్చిన పూలను కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా మనము స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని ఇలా డివైడ్ చేసేసాను కదా. ఒక 1 మంత్ అయినా కానీ, నెల రోజులైనా కానీ పూలు పాడవకుండా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను, తెలుసుకోండి. ముందుగా పువ్వులను తీసుకొచ్చేసి ఇలాంటి ఒక పొడి క్లాత్ మీద తీసుకునేటప్పుడే మనకు తడిగా ఉంటాయి కాబట్టి పూలు ఇలా పొడి క్లాత్ మీద వేసేసుకొని సపరేట్ చేసేసుకున్నాను. నేను ఏ కలర్ ఆ కలర్ అన్నట్లుగా చేసేసుకొని కాడలు పెద్దగా ఉన్న చోట కాడలు కట్ చేసేసుకున్నా. కొన్ని కాడలు పెద్దగా వచ్చేసాయి. పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఇలా డివైడ్ చేసేసుకున్నా. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తా. చాలా వరకు ఇలా ఏం చేస్తామంటే కత్తెర తీసుకొని కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా కాడలన్నీ కట్ చేసుకున్నామంటే బాగుంటుంది పెట్టుకోవడానికి. కొంచెం మరీ పెద్దగా లేకుండా, కొద్దిగా ఎక్కువ లేకుండా, జస్ట్ కొంచెం అంచుల వరకు కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల పువ్వులు ఎన్ని రోజులు 1 మంత్ ఉన్నా కానీ పువ్వులు పాడవవు. సో మీ అందరికీ ఉపయోగకరమైనటువంటి టిప్ అనేది తీసుకొని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. సో దయచేసి ఎవరు బ్యాడ్గా అయితే ఎవరు కామెంట్స్ చేయొద్దండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మీ అందరి సపోర్ట్ ఉంది, అలాగే ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. సో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పువ్వుల అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పువ్వులు తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉంటారు, మళ్ళీ అవి పాడైపోయినాయి అని చెప్పి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం. నేనైతే ఇప్పుడు ఊరికి కొంచెం లాంగ్లో ఉన్నానమాట, అందుకని నేను పూలు ఒకటేసారి తెచ్చుకున్నాను. ఇలా చక్కగా కాడలు. ఇదంతా నా కుటుంబం, నా యూట్యూబ్ కుటుంబం అనుకుంటున్నాను. మీరందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ దీవాళీ శుభాకాంక్షలు. టపాసులు కాల్చేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులకు దివాళీ శుభాకాంక్షలు. అలాగే కార్తీక మాసం సంవత్సరం శుభాకాంక్షలు, కార్తీక మాస శుభాకాంక్షలు. ఇలాగా అన్ని ఆల్మోస్ట్ ఈ పూలలో అయితే నాకు వాటర్ లేవు. మేబీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది, అందుకే నేను చెప్తున్నా. ఇలా పొడి క్లాత్ మీద వేసేసుకున్నా. ఇక్కడ వచ్చేసినటువంటి చిన్న రెక్కలు అవన్నీ వచ్చేసి ఇలా ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టేసుకున్నాం. మనం ముగ్గు వేసుకున్నప్పుడు కడపమాన్ దగ్గర వేసుకుంటాం కదా, కడపమాన్ మీద వేసుకోవడానికి, అలాగే దీపాలు పెట్టుకున్నప్పుడు దీపం చుట్టూ వేయడానికి బాగుంటుందని ఇలా తీసి పెట్టేసుకున్నాను. వీటిని వేస్ట్ చేయకూడదని. ఇంత కక్కుతే మా అక్క అని మాత్రం అనుకోవద్దు. సరే, మరి మనకు సోదొద్దు, మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇలాగా పువ్వులని డివైడ్ చేసేసుకున్నాక ఒక టిష్యూ క్లాత్ ఉంటుంది కదా, టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేవాలి. ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇట్లా ఒక టిష్యూ క్లాత్, 1కి 2 వేసుకోండి, నో ప్రాబ్లం. ఇలాగా వేసుకొని పువ్వులని చక్కగా దీంట్లో పెట్టేసుకోవడమే. దగ్గర చూపిమ్మా. ఏమవుతుందంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది అబ్జర్వేషన్, దీనికే టిష్యూ క్లాత్ అనేది, అది టిష్యూ పేపర్ అనేది
అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫీల్ చేసుకుంటుంది. పువ్వులు చాలా ముచ్చటగా ఉన్నాయి. నాకు అన్నీ కలిపి వేసేమనేప్పటికి వైటు ఎల్లో మాత్రం తక్కువగా వేసేసాడు, అన్నీ ఎక్కువ ఇవే వేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టిష్యూ తీసుకొని ఇలా పెట్టేసుకుంటే కలర్ డివైడ్ అయిపోతుంది. అదమాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికి అలా వేసేసుకొని నాకు ఈ పూలు మాత్రం కొంచెమే వేస్తాడు. న్యూస్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మనం హ్యాండ్ కర్చీఫ్ యూస్ చేస్తాం కదా, హ్యాండ్ కర్చీఫ్ అయినా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. కింద ఒక క్లాత్ వేసేసి పైన ఇలా స్టోర్ చేసేస్తే 1 మంత్ అయినా కానీ ఈ పూలు అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి. మనకు 1 మంత్ రావులే, కానీ నేను ఒక 2-3 డేసే నాకు వచ్చేవి, ఎందుకంటే పూలు ఎక్కువగా యూస్ చేస్తాను, నాకు ఇంట్లో దేవుడి పటాలు ఎక్కువ కాబట్టి చెప్తున్నా, కొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని. మిగతా పూలన్నీ ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. గులాబీలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ గులాబీ అయితే ఇంకా ఎంత బాగుంటాయో, పెట్టినప్పుడు దేవుడి పటాలకి చాలా అంటే చాలా మంచి కలర్ వస్తుంది. మధ్యలో మిడిల్లో ఒక ఫ్లవర్ పెట్టేసి చుట్టూ అటు చామంతులు పెట్టేస్తే భలే ఉంటుంది. దీంట్లో ఆకులు అవన్నీ వచ్చేస్తాయి కదా, కాడలు అవన్నీ కొంచెం తీసేసుకొని నీట్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది మీకు అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అయిపోయింది చూడండి, ఇలా కింద ఒక టిష్యూ క్లాత్, తడి అప్పుడే అబ్జర్వేషన్ అవుతుంది చూడండి, తడి అనేది ఫీల్ చేసుకుంటుంది. ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత మళ్ళీ మనం పూలు ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు ఈ టిష్యూ కవర్ కనుక పేపర్ కనుక తడిచిపోయింది అనుకో, వెంటనే ఇంకా పేపర్ ఇంకోటి మార్చేసుకోవడం. న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను చూసారుగా అప్పుడే తడి అనేది అబ్జర్వేషన్ అవుతూ ఉంది కదా, దీనిపైన న్యూస్ పేపర్ కూడా వాడుకోవచ్చు మనము. టిష్యూ పేపర్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది, మేబీ చెప్పలేం కదా, మేము ఎక్కడ తేవాలి అని అంటారు కదా, కాబట్టి మనం ఇక్కడ హ్యాండ్ కర్చీఫ్ యూస్ చేసుకోవచ్చు, న్యూస్ పేపర్ వాడచ్చు, టిష్యూ పేపర్ వాడచ్చు. ఈ మాత్రం మాకు తెలియదని మాత్రం ఎవరు అనుకోవద్దండి, తెలియదని కాదు, ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడు న్యూస్ పేపర్ పెట్టేసి ఎలా చేయాలనేది ఈ పూలను మనం స్టోర్ చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకా న్యూస్ పేపర్తో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ టిప్ కూడా సెకండ్ టిప్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. హ్యాండ్ కర్చీఫ్ అయినా మనం కింద యూస్ చేయొచ్చు. పైన ఇక్కడ హ్యాండ్ కర్చీఫ్ వేసేసి పువ్వులను పెట్టేసి పైన ఇంకొకటి వేసాం కదా, ఇక్కడ మాత్రము టిష్యూ పేపర్ వేసేసేయండి సరిపోతుంది, లేదంటే న్యూస్ పేపర్ పెట్టేయండి. ఇప్పుడు 2 బాక్సెస్ రెడీ అయిపోయినాయి. ఇంకొకటి ఉంది, న్యూస్ పేపర్తో పెడతాను. ఇప్పుడు న్యూస్ పేపర్ తోటి పెట్టి చూపిస్తా. ఫెస్టివల్స్ వచ్చినాయంటే పూలు ఆకాశాన్ని అందినట్టు రేట్లు. ఇవైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి, చాలా అందంగా ఉంటాయి. అయ్యో ఈ గులాబీలన్నా ఈ చామంతులన్నా నాకు చాలా ఇష్టం.
కాడలు వీటికి కూడా కట్ చేసి పెట్టేస్తాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ వీడియోకి ముందే నేను అన్ని కాడలు కట్ చేసి పెట్టేశాను. వీటిని కాడలు కట్ చేయాలి, మర్చిపోయాను నేను కాడలు కట్ చేయడము. మర్చిపోయా. కాడలు కట్ చేయడం వల్ల స్పేస్ బాగుంటుంది, ఇక్కడ స్పేస్ వస్తుంది అనమాట ఫ్లవర్కి మధ్యలో. మరి చిన్నగా వద్దు, కొంచెం జస్ట్ అంచుల వరకే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ గులాబీలు. గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఊరికే జస్ట్ అలా పెట్టేసి అయిపోయింది, రెడీ అయిపోయింది. 1 2 3 బాక్సులు రెడీ అయిపోయినాయి. ఈ విషయం మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను వీడియో తీశాను, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ముందుగా దివాళీ శుభాకాంక్షలు.